Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారు? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేర్చుకోవాలని, దేవుడు మీ ప్రతి అంశం తీర్చాలని, ఆయన మీ పక్షాన ఉండి మీ కార్యం సఫలపరచాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. అవి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చడానికి ఉన్నాయని, మన భ్రష్టత్వాన్ని తప్పించడానికి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాగ్దానం మీద మనం విశ్వాసం ఉంచుకున్నప్పుడు ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడతాయి. విశ్వాసంతో వాగ్దానం వినండి, వాగ్దానం పెట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల ఆ వాగ్దానం నెరవేరుస్తాడని సమ్మతించండి. దేవుని మాటని దేవుడు మంచి వాటిని తృప్తిపరుస్తాడని. ఈరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదువులంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతాడని, దేవుడు మనకి నీడగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకు కాపుదల ఇస్తాడని. బైబిల్లో దేవుడు అబ్రహాం గారికి చేసిన వాగ్దానం, అబ్రహాము నేను కీడముగా ఉంటాను. కీడము అంటే అర్థం ఏంటంటే కాపాడేవాడని. దేవుడు అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో మనకి కాపుదలు ఇచ్చేవాడు, అలా కాపాడేవాడు. ఒక కోడి తన పిల్లని ఎలా అయితే కాపాడుతుందో, తన రెక్కల కింద ఎలా అయితే తన పిల్లలు కాపాడుతుందో, ఒక పిల్లి కానీ ఒక గ్రద్ద కానీ ఒక ఆపద కానీ వచ్చినప్పుడు కోడి తన రెక్కలు చాచి తన పిల్లలందరికీ కూడా నీడనిచ్చి కాపాడుతుంది. రెక్కల నీళ్ళలో వాటిని కూడా కాపాడుతుంది. దేవుడు కూడా మనల్ని కాపాడుతాడు. దేవుడు రెక్కల నీళ్ళలో మనకి భద్రత, మనకు కాపుదల ఉందని దేవుడు మనకు సెలవిస్తుంది. మనకు తెలియకుండా ఎన్నో శ్రమల నుండి, ఎన్నో కీళ్ళ నుంచి మనం కాపాడబడ్డాం. ఎన్నో పన్నాగాల నుండి, ఎన్నో మోసాల నుంచి మనం తప్పించబడ్డాం. బయట ప్రమాదం లేదని కాదు, బయట శ్రమ లేదని కాదు, బయట కష్టం లేదని కాదు, ఆపద లేదని కాదు. అయితే మనం దేవుడి నీళ్ళలో ఉన్నాం కూడా మనం ఏం చేయబడ్డాం? కాపాడబడ్డామని. హల్లెలూయా. ఎవరైతే దేవుడి నీళ్ళలో ఉంటారో వాళ్ళు కాపాడబడతారని. యోబుకు చుట్టూ దేవుడు తన కంచె ఉంచారని సాతాను అంటాడు కదా, యోబుకి, యోబు కుటుంబానికి, యోబు కలిగిందనంటే కూడా నువ్వు కంచె ఉంచావు కదా అని. దేవుడు ఆ కంచెను మన చుట్టూ ఉంచుతాడని. యోబు చుట్టూ ఆ కంచె ఉన్నంతకాలం సాతాను యోబుని ఏమీ చేయలేకపోయిందని. ఈరోజు కూడా దేవుడు మనందరి చుట్టూ కూడా తన కంచె ఉంచాడు. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తున్నారో వారి చుట్టూ దేవుడు తన కంచె ఉంచుతున్నాడని. దేవుడు తన రక్తంలో మనల్ని కడిగాడని. క్రీస్తులో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారని. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటున్నారో, తన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందారో, రక్షణ పొందారో, మీరందరూ కూడా కాపాడబడతారు. దేవుడు మీ పక్షాన ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చే రాత్రి దేవుడు చెప్పిన మాట, పస్కా బలి పశువుని, గొర్రెపిల్లని ఒకటి చంపి దాని రక్తాన్ని ద్వారబంధాల మీద, గుమ్మాల మీద రాయమని. ఎందుకంటే సంహారదూత దాటిపోతున్నప్పుడు ఏ ద్వారబంధాల మీద అయితే ఆ పస్కా బలి పశువు రక్తం ఉంటుందో, గొర్రెపిల్ల రక్తం ఉంటుందో దాంట్లోకి నేను రాను. కానీ ఏ గుమ్మం మీద అయితే ఆ రక్తం లేదో వాటిలోకి వచ్చి తులుచులు అని సంహరిస్తారా. ఈరోజు ఎవరి మీద అయితే దేవుని రక్తం ఉంటుందో, అంటే ఎవరైతే మారు మనసు పొంది పాపక్షేమం పొందారో, క్రీస్తు రక్తంలో తమ జీవితాలు గడుపుకున్నారో వారు భద్రపరచబడుతున్నారండి. హల్లెలూయా. వారు కాపాడబడుతున్నారండి. దేవుడు మీ చుట్టూ కూడా, మీ కుటుంబం చుట్టూ, మీకున్న ప్రతి దాని చుట్టూ కూడా దేవుడు తన కంచె ఉంచాడు. ఎవరో మోసం చేయకుండా, ఎవరో పాడు చేయకుండా, ఎవరో మనల్ని దేవుని దూరం చేయకుండా, భక్తిహీనుల నుంచి, శత్రువుల నుండి, మోసం చేయాలనుకున్న వారి నుండి, బలాత్కారాల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దుష్టుల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మన పక్షాన ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కూడా నిద్రపోడు. సిరియా దేశపు రాజు ఎలీషా గారిని పట్టుకోవడానికి సైన్యాన్ని పంపించినప్పుడు ఎలీషా గారు భయపడలేదు. ఎందుకంటే ఎలీషా గారి చుట్టూ దేవుని మహాసైన్యమైన అగ్నిరథాలు ఉన్నాయని. దేవుడు మీ చుట్టూ కూడా తన దేవదూతల్ని, తన సైన్యాన్ని, దేవుడు మనకి అగ్ని ప్రాకారంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శద్రక్ మేషక్ అబేద్నెగో ఉండి అగ్ని గుండం గుండా వెళ్ళినా సరే, వాళ్ళ అగ్ని గుండంలో పడవేసినా సరే వారిని ముట్టుకోలేదండి. అగ్ని వారికి ఏ హాని కూడా చేయలేదండి. ఎందుకంటే దేవుడు వారితో పాటు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ వాడిగా దేవుడు అక్కడ ఉన్నాడు. ఈరోజు మీ కుటుంబాన్ని పాడు చేయాలని, లేదా మీకు హాని చేయాలని సాతాను కానీ మనుషులు కానీ ఎంతో ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ఆ కీడేది రాకుండా, ఆ శాపం ఏది రాకుండా, ఆపదేది రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీ కుడి ప్రక్కన నుంచి మీకు నీడగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడి నీడలో మనం కాపాడబడతాం. దేవుడిని ఆశ్రయించిన మనకి, దేవుడు నీడకు వచ్చిన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని చూస్తే, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం రాయబడింది కదా, సర్వశక్తుని నీడన విశ్రమించువాడని. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో
వారికి విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, భారాల నుండి విడుదల కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నీడని ఆశ్రయించిన వారు కాపాడబడతారు. దేవుని నీడని ఆశ్రయించిన వారు విశ్రాంతి, సమాధానం, శాంతి కలుగుతారు. ప్రతి భారం నుంచి విడుదల కలుగుతుందని. తన నామం ముందు భయభక్తులు గల వారికి వీధిశీరుడు ఉదయిస్తాడు, అతని రెక్కల కింద ఆరోగ్యం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా దేవుని రెక్కల నీడన మనకు ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత మనకు లభిస్తుంది, ఆరోగ్యం మనకు కలుగుతుంది. నా ప్రియుడు చంద్రవృక్షం లాంటి వాడు, అతని నీడన నాకు ఫలం కలుగుతుందని సెలవిచ్చినట్టుగా దేవుణ్ణి ఆశ్రయించిన మనకి, ఆయన నీడలో కలుగుతున్న మనకి, ఆయన చేతి కింద వచ్చిన మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మనకి ఫలాన్ని ఇస్తారు. నువ్వు దేవునితో గడిపే సమయానికి మీకు ప్రతిఫలం దొరుకుతుంది. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్న దానికి కానీ, మీరు దేవుని కోసం బ్రతుకుతున్నందుకు కానీ, మీరు దేవుని ఇస్తున్న కానుకల విషయంలో కానీ, ఆఫరింగ్స్ విషయంలో కానీ, దేవుడు ప్రతి దానికి కూడా దేవుని కోసం మీరు తీసుకునే ప్రతి మంచి నిర్ణయానికి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అని. హల్లెలూయా. యెహోవా మిమ్మల్ని కాపాడతాడు. దేవుడు మీకు నీడగా ఉంటాడు, ఆయన మీ కుడి పక్కన ఉంటాడు, మిమ్మల్ని కాపాడతాడు. దేవుడు మీకు నీడగా ఉంటాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మీకు నీడగా ఉంటాడు, ఆయన మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడు మీకు నీడగా ఉంటాడు, మీకు సమాధానం ఇస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు నీడగా రండి. దేవుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశం, మీకు వేలాది వందనాలు. ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభావ, వారి చేతులు మీరు చేయండి, సహాయాన్ని సాగర్ అందించండి, కృపను గురించండి ప్రభావ. మీరు మా పక్కన ఉన్నారని ప్రభావ, ఏషియా మాకు నీడగా ఉండి ప్రభావ మమ్మల్ని కాపాడుతారని ప్రభావ సెలవిచ్చిన దేవా మీకు ఉన్నాను. అవును తండ్రి, మాకు తెలియకుండా ఎన్నో కీళ్ళ నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ఉపద్రవాల నుండి కాపాడినందుకు దేవా మీకు ఉన్నాను ప్రభావ. మీరు మాకు నీడగా ఉండి ప్రభావ విశ్రాంతిని దయచేస్తున్నందుకు మీకు ఉన్నాను ప్రభావ. మీరు మాకు నీడగా ఉండి ప్రభావ మాకు ఆరోగ్యం దయచేస్తున్నందుకు మీకు ఉన్నాను ప్రభావ. మీరు మాకు నీడగా ఉండి ప్రభావ మాకు ప్రతిఫలం ఇస్తున్నందుకు దేవా మీకు వందనాలు. మీకు స్తుతి అవుతుందండి. ప్రియుడు ఎంతమంది తప్పుల బాధలతో బాధపడుతున్నారు, ఫైనాన్షియల్గా ట్రబుల్ అవుతున్నారు ప్రభావ, వారిని ఆశీర్వదించండి, దీవించండి, ప్రభు చూపించండి ప్రభావ. ప్రియుడు ఎంతమంది అయితే ప్రభావ సాతాను చేతిలో ఉన్నారని ప్రభావ ఆలోచిస్తున్నారు ప్రభావ, కుటుంబం శోధన గుండా వెళ్తున్నారు ప్రభావ, వారికి సహాయం చేయండి. మీకు కంచిన కుటుంబం చుట్టూ ఉంచుకునే దేవా ప్రతి మాలుకుంటున్నాం వేసారు. ప్రియులు ఎంతమంది అయితే ఆరోగ్యంతో బాధపడుతున్నారు ప్రభావ, వారికి స్వస్థత దయచేయండి. ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ ఫలభరితమైన జీవితం కావాలనుకున్నారు ప్రభావ, ఫలాన్ని దయచేయండి. వారి కోరికలు నెరవేర్చండి, ఆశ తీర్చుకునే దేవా ప్రతి మాలుకుంటున్నాను. సమాధానం, శాంతం నింపండి, గొప్ప కార్యాలు వారి పట్ల చేయమని ప్రభావ, ఉన్నతమైన స్థానం నిలబెట్టుకుని సహాయం సహకారం అందించుకునే దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.